హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే ఎప్పుడు కోరుకుంటానండి మనస్ఫూర్తిగా. ఏం లేదండి, మేము బోనాలు నేను చెప్పారు కదా బోనాల పండగకి ఇక మా వారైతే చికెన్ కొట్టించుకుని వచ్చిండండి అమ్మవారి దగ్గర. ఇంకా మేమైతే చికెన్ పొయ్యి మీద వేస్తున్నాం. మాకైతే చాలా ఖర్చు ఉంటుందండి, ఎందుకంటే బోనాల పండగకి ఇదివరకైతే, ఇప్పుడైతే ఈ ఇయర్ లేదండి. ప్రతిసారి మా వాళ్ళు సంఘం తరపున మేకను కోసేవాళ్ళు అనమాట. కానీ ఈసారి వద్దని చెప్పిన, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి, వద్దు, ఇప్పుడు బేరాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, అవి ఇవి అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇక కోడిని అయితే కోసుకొని వచ్చిందనమాట. అదైతే పువ్వు మీద వేస్తున్నా. ఏం లేదండి, ఈ మధ్య పిల్లలైతే మా పిల్లలని కాదు, టీనేజ్ పిల్లలు అనమాట. అసలు ఎవ్వరు కూడా అబ్బాయిలు, మెయిన్ అబ్బాయిలు, ఇప్పుడు అబ్బాయిలు అట్నే ఉన్నారు, అమ్మాయిలు అట్నే ఉన్నారండి. కానీ అబ్బాయిలు మెయిన్ చెప్పిన మాట వినరండి, అస్సలు వినరు. కొందరు వింటారులే, కొందరు వింటారు కానీ కొందరు వినరు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే తాగుడికి, డ్రగ్స్ అని, అమ్మో నాకైతే అవి చూస్తుంటే, అసలు ఆ మాటలు వింటుంటే కూడా నాకు చాలా చాలా భయం వేస్తుంది. అమ్మో ఎట్లయితుంది పిల్లలు, నాకు మా ఆవిడ పెరిగే కొద్దీ నాకైతే టెన్షన్, గుండెలో భయం భయం కూడా అవుతుంటుంది. చిన్నప్పుడు అంత టెన్షన్ లేకుండే, ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అట్లనే ఉంది, జనరేషన్ మొత్తం అట్లనే ఉంది. అంటే మనం ఏదైతే భయపడతామో అవే అవుతుంటాయి అన్నమాట. నాకు అందుకే చాలా భయం వేస్తుంది, పిల్లలు ఎట్లా తయారవుతారా భగవంతుడు అనిపిస్తుంది. కొందరైతే ఘోరంగా అండి, డ్రగ్స్కి అది వెళ్ళింది ఏమేమంటారు కదా, అవి బాగా అవుతున్నాయి అన్నమాట పిల్లలు. మళ్ళీ ఇంకొకటి ఏంది, పిల్లలే కాదండి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని ఏమంటారు కదా, అది వేసుకుంటున్నారంట. అసలు ఎట్లనో ఏమో, బాగా మందు ఒకటే కాదండి, అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నారు. అసలు ఎట్లా అంటే ఇప్పుడైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాగా తాగుతున్నారు. ఒకప్పుడు అట్లా తాగకపోతుండే, ఇప్పుడు మరీ అసలు ఘోరం అన్నమాట. అసలు ప్రతి ఒక్కరూ తాగుడు వల్ల ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. ఒకరికైతే అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పిళ్ళు అనమాట, ఒకతనికైతే పక్షవాతం వచ్చిందండి. ఎందుకంటే అతను బాగా తాగుతుంటే ఆ తాగుడు మాన్పించడం కోసం ఏం చేసిళ్ళు, ఒకరు ఎవరు ఇదే ఆకులు అవి ఇవి చేస్తారు, రసాలతో చేస్తారు కదా, అవి తాగిస్తే మందు మానేస్తారమ్మా అది ఇది అని చెప్తే సర్లే అనేసి కొందరు వెళ్ళి ఆ మందు కూడా తాగిపించారండి. ఒక సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు, మళ్ళీ స్టార్ట్ చేసిండనమాట తాగడం. ఎట్లా నాకు అసలు అతను చనిపోయాడని తెలిసిందండి. అసలు ఏందో ఏమో అండి, అసలు ఈ తాగుడుతోటి ఆడవాళ్ళకి చాలా బాధ. పాపం చిన్న పిల్లలటండి, 2 ఆడపిల్లలంట. ఏందో అసలు నాకైతే ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. ఎందుకు ఇట్లా ఆ మందుకు ఎందుకు ఇంత బానిస అవుతున్నారో అర్థమైతే లేదు. మందు అని కాదు, మళ్ళీ దాన్ని ఏమంటారు కదా, డ్రగ్స్ అని ఏందేందో అని. ఇప్పుడు కాలేజీ పిల్లలకు అవి కూడా నేర్చుకుంటున్నారంట. పిల్లలు ఇట్లా అయితే ఎట్లా అండి, చాలా భయం వేస్తుంది నాకు. కాలేజీలో పంపాలని కూడా భయం వేస్తుంది. ఎవరు ఎట్లా తయారయ్యేది తెలియదు. మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడగొడతారు, అట్లా ఉంది ఇప్పుడు మొత్తము. నాకైతే చాలా టెన్షన్ ఉందన్నమాట. అందరి పిల్లలు ఒకటేనండి, కానీ అట్లాంటి అలవాటు చేసుకోవద్దు అనేదే నా అభిప్రాయము. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరు చెప్పిన మాట వింటలేరండి. ఏది 5 సంవత్సరాల పిల్లలు వింటలేడు, తిరుగుతాడు, మనిషి మీదకి ఎగబడతాడు, గట్లున్నది. నేను 2 3 చూసిన పోరాళ్ళు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పోరగాళ్ళే మనుషుల తల్లిదండ్రుల మీదకి ఎగబడతారు. ఇట్లా ఉంటే రేపటి రోజున ఎట్లా ఆలోచిస్తున్నా, చిన్నపిల్లలే ఎగబడతారు, ఇక వాళ్ళు పెద్ద అయితే ఎట్లా అవుతారు అని నాకైతే ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. నా మగపిల్లలు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మగపిల్లలు అంటే నాకు అస్సలు నచ్చలేదు. మా వాడు ఫస్ట్ అబ్బాయే, నాకు అందరూ సంతోషపడ్డారు, కానీ నేనైతే నిజంగా వాస్తవానికి నేను సంతోషపడలేదు. నాకు ఎందుకంటే అబ్బాయిలు ఇష్టం ఉండదు. కానీ చాలామందిని చూసినా కదా, అందరూ అలా ఉండరు, కొందరైతే అలా ఉంటారండి. అట్లా అనేసి నాకైతే అబ్బాయిలు అంటే అస్సలు నచ్చదండి. అలాంటిది నాకు మా వాడు పుట్టినాక నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరు ఎప్పుడు ఎట్లా తయారయ్యేది తెలియదు కదా, అట్లా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే అసలు ఇప్పుడు పిల్లలు అయితే అసలు చెప్తే వింటనే లేరు. ఎట్లా అవుతుందో ఏమో, ఎట్లా చేసుడో ఏమో అర్థమైతే లేదండి. మావడనే కాదు, ప్రతి ఒక్కరి పిల్లలు
నేను మా ఆవిడని చెప్పట్లేదండి, చెప్తున్న బయట ఈ విధంగా జరుగుతుంది అనేసి. కానీ ఏం కాపాడుతామండి మనం పిల్లల్ని? మనం పొద్దున్నేసే పనులకి వెళ్తాము, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు కదా కొందరు, ఎట్లా పెంచిండ్రు అమ్మ తల్లిదండ్రులను, అట్లా ఇట్లా తల్లిదండ్రులను అంటారు. తల్లిదండ్రులు చెడుపు అని కొడుకులను అనరు. కానీ మనం ఎంత భయపడ్డా ఎంత చేసినా కూడా అయ్యేటోళ్ళు అయితేనే ఉంటారండి అట్లా. ఎందుకంటే అసలు నేను కూడా కోపంలో ఒక్కొక్కసారి నేను కూడా మా అత్తమ్మని తిట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మనము కావాలని ఏ పిల్లల్ని కూడా చెడుపు అని మనం చెప్పము. ఆ జనరేషన్ అలాగా ఉంటుంది, తిరిగే వాతావరణం అలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా వాతావరణం అట్లానే ఉంది. ఎక్కడికి తీసుకెళ్తామండి పిల్లల్ని? ఒక్కొక్కరు అంటారు ఎక్కడ దూరం తీసుకెళ్ళి మంచిగా, అంటే ఎక్కడ చూసినా అదే సిచ్యువేషన్ ఉందన్నమాట. అది ఎందుకు చెప్తున్నానంటే నాకు నిన్న తెలిసిందనమాట. మా వాళ్ళు అంటే నాకు ఒకరు చెప్పిళ్ళు, ఇట్లా పచ్చవాతం వచ్చిందండి, బాగా తాగటం వల్ల ఇట్లా పచ్చవాతం వచ్చింది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంట అని తెలిసిందండి. ఒకరికైతే ఇక చనిపోలేదంట కానీ పచ్చవాతం కూడా వచ్చిందంట, ఇంకో వేరే వాళ్ళకి. ఇంకో అట్లుందండి, తాగుడు ఎట్లా మానుతారో ఎట్లా చేస్తారో. ఒకప్పుడు మందు మరీ అంత డేంజర్గా లేదు, ఇప్పుడు మొత్తము అన్నీ కల్తీ అన్నమాట. 300 పెట్టి 500 పెట్టి మంచి మందు తెచ్చుకున్న అదే స్థితిలో ఉన్నారు. సరే మామూలుగా 100 అంటే ఇక మన గుడంబ టైప్లో ఉంటుందని చెప్పి మంచి కాస్ట్లీ తెచ్చుకున్న అదట్నే పాడబడ్డది. ఇక గుడంబది అంటేనైతే ఇంకా డేంజర్గా ఉందంటండి. నాకైతే చెప్తానైతే భయం అవుతుంది. ఈ తాగుడుతోటి ఆడవాళ్ళకి చాలా కష్టము. ఇక ఇంట్లో ఇద్దరు కొడుకు తండ్రి ఉంటే మాత్రం తల్లికి చాలా కష్టము. అంటే నేనని కాదు, నేను 2 3 చూసిన సమాజంలో నాకు తెలిసినంత వరకు అయితే ఇటు కొడుకు చెప్పలేక ఇటు తండ్రికి చెప్పలేక అబ్బా చాలా బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళ ముందు కూడా అట్లా జరుగుతున్నాయి. అసలు ఎటు చూసి తల్లికే కష్టం అన్నమాట. ఇటు భర్తనేమో నీ కొడుకు పని చేయడా అని, నీ కొడుకేమో ఇంకో మంచిగా ఉండడా అని, తాగుతలేడా అని. అమ్మో నాకైతే ఇలాంటివి వింటుంటే గుండెలు దడబుడుతుంది. ఎట్లుంటుందో ఏమో ఫ్యూచర్ అని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే నాకు మా వాడు ఉన్నాడు కదా, ఇలాంటి ఫ్యూచర్లు తలుసుకుంటేనైతే నాకు గుండె జల్లుమంటుంది. మా వాళ్ళకి ఇట్లా జరుగుతున్నాయి అంట అని చెప్తే మా వాళ్ళు తిడతారు, ముందు ఎందుకు ఆలోచిస్తున్నావే తల్లి, ఉన్నదెందుకు ముందు ఫస్ట్ ఇప్పుడు ఆలోచించక ముందు ఎందుకు ఆలోచిస్తాను అని వాళ్ళు అంటారు. కానీ నేను అట్లా చాలామందిగా చూసిన, అందుకని భయం వేస్తుందండి నాకు. అసలు చాలా భయంగా ఉంది నాకు ఈ తాగుళ్ళతోటి, ఈ టెన్షన్స్, లోకం ఏమైపోతుందో అని భయం వేస్తుంది నాకు. ఇట్లా అండి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసిన కాబట్టికి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నేను అలా ఉందండి లోకంలో, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు అసలు. ఈ టెన్షన్ తోటైతే ఇక మాకు తెలిసిన ఒకళ్ళు అయితే భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారనమాట. ఇక తాగి ఎక్కువయ్యి సూసైడ్ చేసుకున్నాడు ఒక ఆయన అయితే. చిన్న బాబు ఉన్నాడు. కానీ తాగిన మైకంలో కూడా మనుషులు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదండి. చిన్న పిల్లగాడని కూడా అసలు ఆలోచన ఉండదు. ఇక తాగితే ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. నాకైతే భయం వేస్తుంటుంది అది, ఎందుకంటే నాది కళ్ళారా చూసిన నేను, అందుకని భయం వేస్తుందండి. కాస్త అందరికి చెప్తున్నా, ఇప్పుడు టీనేజ్ పిల్లలనే కాదు పెళ్ళైన వాళ్ళ కూడా అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఏం లేదు, తాగుడు మాత్రం బంద్ చేయండి. మొత్తానికే బంద్ చేయమని చెప్పట్లేదు, లిమిట్లో ఉంచుకోండి. ఎందుకంటే మరీ ఓవర్గా తాగినా కూడా ఇప్పుడు బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి. తాగిన మనుషులు కూడా బాగా ఎట్లా ఒర్రడము బాగా ఎక్కువైతే కూడా కొందరిని చూస్తున్నా నేను, ఒరుతూ ఉంటారు అనమాట. ఒరడం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఏజ్ని బట్టి అయితే వస్తలేదు ఇది. అదే చెప్తున్నానండి, అందరూ లిమిట్లో తాగండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి. మా ఇంటికాడ అయితే బోనాలు మంచిగా జరిగినాయండి, మస్తు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎండగొట్టింది, ఎప్పుడు ప్రతిసారి వానే వస్తుంది, కానీ ఈసారి అయితే మాకు మంచిగా ఎండగొట్టిందండి. పొద్దున కూడా మొత్తం ముగ్గు కూడా మామూలుగా వేసిన, ఎందుకంటే మబ్బు పట్టింది, కొంచెం వాన వస్తుందో ఏమో అనేసి మామూలుగా వేసినాం అనమాట, లేకపోతే మొత్తం నింపుదుము మేము. కానీ మంచిగా అనిపించిందండి పండగ. బోనాల పండగ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆడపిల్లలు మంచిగా రెడీ అవుతాం కదండి, మంచిగా అనిపిస్తుంది అనమాట. మా పాప